నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక అధ్యయనం లేదు, పాడు లేదు, సాధ్యాసాధ్యాల ఆలోచన అసలే లేదు. పిచ్చోడి చేతిలో రాయి, ఆ క్షణానికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు, ఏది వాగాలనిపిస్తే అది వాగేస్తాడు. వెనక ముందు చూసే పని లేదు, తర్వాత పరిణామాలకు సంబంధం లేదు. సీఎం రేవంత్ చేస్తున్నది ఇదే. శివార్లోని 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలికలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు ఎండగడుతున్నారు. ఇదేం పద్ధతంటూ ఇరగదీస్తున్నారు. ప్రతిదీ పన్నాగమే, ప్రజలను వేధించుకు తినడమే. అడ్డు తగిలని నిలదీస్తే అరదండాలే. ఇదేమని ప్రశ్నించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఓ నియంత పాలన సాగుతోంది. అందుకే అడిగేవాడు లేడన్న ధీమాతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు రేవంత్. శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న కుట్రలను దిగ్విజయంగా అమలు చేస్తున్నాడు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా అన్నదే సోయిలో లేకుండా చేసిన రేవంత్ రంగారెడ్డి జిల్లా ఉనికిని కూడా దెబ్బతీస్తున్నాడు. మున్సిపాలిటీలు అన్న మాటే లేకుండా మొత్తం విలీనం పేరిట భారీ భూకుంభకోణానికి తెరతీస్తున్నాడు. ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు. ఇదంతా గతం. గ్రేటర్ హైదరాబాదులో 1 కోటి జనాభా. ఇది వర్తమానం. 20 పురపాలికలు, 7 కార్పొరేషన్ల విలీనం. ఇది భవిష్యత్తు. శివారు ప్రాంతాలను ఏకం చేస్తూ రేవంత్ తుగ్లక్ నిర్ణయం. అధికారంలోకి వచ్చాక రేవంత్ సర్కార్ జనంపై పగ పెంచుకుంది. శివారు ప్రాంతాల్లో ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలపాలని నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో పెద్దంబరపేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిపట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, కుంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, పండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపాలిటీను జీహెచ్ఎంసీలో కలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయా ప్రాంతాల ప్రజలు. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. దీంతో మేడ్చల్ జిల్లా ఉనికే కోల్పోయింది. ఇప్పుడు అదే బాటలో రంగారెడ్డి జిల్లా కూడా చేరుతోంది. రేవంత్ సర్కారు తుగ్లక్ నిర్ణయం వల్ల స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల రేవంత్ సర్కార్ భారీ ఎత్తున భూ కబ్జాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ప్రజలకు పన్నుల భారం పెరుగుతుంది. ఈ 2 జిల్లాలు మాత్రమే కాదు, రాజకీయ ఉనికి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుండి చెన్నారెడ్డి నేతృత్వంలో ఈ జిల్లా వెనుకబాటుకు గురైందని మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. పెద్ద మొత్తంలో భూములు ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే మున్సిపాలిటీలే ఉండాలని సూచించారు. ప్రజలకు పరిపాలనా వికేంద్రీకరణతో పనులు జరుగుతాయని, ఎక్కడి నిధులు అక్కడే ఖర్చు చేసేలా ముందస్తు చర్యలు తీసుకునేలా నాడు కేసీఆర్ సంకల్పించారని వెల్లడించారు. శివారు భూములపై, ఇక్కడ ఆర్థిక వ్యవస్థపై కన్నేసిన రేవంత్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు తరాల్లో ఉద్యమించక తప్పదని మంచిరెడ్డి హెచ్చరించారు. ఇవాళ రెవెన్యూ వాస్తవానికి లెక్కలు తీస్తే హైదరాబాదు 8,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే జిహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాకు 7,560 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి పరిస్థితిని, దీన్ని కన్నుకొట్టి వాస్తవానికి ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఉనికిని కంప్లీట్గా జిల్లా ఉనికిని కాపాడుకోవడానికి లేదు ఆలోచన. జిల్లా యొక్క రంగారెడ్డి జిల్లాను టోటల్గా మేడ్చల్ జిల్లాలను, టోటల్ 27 మున్సిపాలిటీలను అంతా కూడా కలిసి జిహెచ్ఎంసీలో చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం? రాజకీయ ఉనికి కాపాడుకోవడానికే కాదు, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఎంత భారం పడుతుందో, రూరల్ ఏరియాలో ఉన్నటువంటిది ఎంత భారం పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ రాజకీయంగా నువ్వు కక్ష సాధింపు కోసమో రంగారెడ్డి జిల్లాను లేకుండా చేయాలని ఒక తపన ఆలోచన పెట్టుకున్నటువంటి
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రియల్ భూములు ఉండడంతో వాటిపై రేవంత్ కన్నేశాడన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్ని విలీనం చేస్తే కొన్ని గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయన్న విమర్శలున్నాయి. అసలు ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల అసలు చిత్తశుద్ధి లేదు. ముందుగా ప్రజలని ఎలా అయితే మబ్బబెట్టి మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పేసి ప్రజల ద్వారా ఈ ట్యాక్సీలు వ్యాట్లు ద్వారా కలెక్షన్ చేసుకొని ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిందనుకో, ఈ అన్ని పర్మిషన్లు పెరిగిపోతాయి. దానివల్ల నార్మల్ పబ్లిక్ ఒక ఇల్లు కట్టుకునేటట్టు ఉండదు, ఏ సమస్య వచ్చినా పోయి ఎవరికి చెప్పుకునేటట్టు ఉండదు, లీడర్షిప్ ఉండదు. అసలు స్థానికంగా మేము ఉన్నామనుకో, ఇక్కడనే వార్డ్ ఆఫీస్, ఇక్కడనే మాది మున్సిపల్ ఆఫీస్ కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కౌన్సిలర్లకో స్థానికంగా ఉన్న లీడర్లకో మాజీ సర్పంచులకో ఎవరికో చెప్పి పని చేయించుకునేది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి చేయించుకుంటారు. జిహెచ్ఎంసీలో కలుపుకొని హెచ్ఎండిఏ ద్వారా మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఈ ల్యాండ్లను తీసుకొని ఈ ల్యాండ్ ద్వారా వాళ్ళు కొంచెం లక్షల కోట్లు మొత్తం ప్రజాధనాన్ని మొత్తం దోచుకోవడం తప్ప ప్రజలకు ఎట్లాంటిది అసలు ఇది లేదు, ఉపయోగం లేదు. మరోవైపు మున్సిపాలిటీలకు వస్తున్న నిధులు ఆ మున్సిపాలిటీలోనే ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీల్లో వసూలు చేసే పన్నులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాంటిది విలీనం చేస్తే ఆర్థిక భారం పడుతుందని, ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పవని మాజీ మేయర్లు అంటున్నారు. ఇది క్లియర్గా తెలుస్తుంది. మన ఏ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్కి ఇది తీవ్రమైన నష్టం అని తెలియజేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఏం చేశారు, ఇండివిజువల్ మున్సిపాలిటీస్ ఇండివిజువల్గా కార్పొరేషన్స్ ఏర్పడితే అక్కడి సమస్యలు అక్కడే తీరేటట్టు, అంటే ఇమీడియట్గా పబ్లిక్ వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా ఇప్పుడు చిన్న మ్యాన్ హోల్ రిపేరే అనుకోండి, చిన్న ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, రోడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లైట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే అవకాశము మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లు చేసి ఎక్కడి ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఈ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ వచ్చేసి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నామంటే మాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద మా జవహర్ నగర్లో దాదాపు 2 లక్షల మంది జనాభా, అందరూ కూడా పేదవాళ్ళే. వాళ్ళకి ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది కూడా తెలీదు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ ట్యాక్సులు కూడా ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ఉంటుంది. మీరు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఈ పేదవాళ్ళు ట్యాక్స్ ఎలా కట్టగలుగుతారు? అసలు ఏ ఉద్దేశంతో మాకు ఎవ్వరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు మా ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో అందరితోటి కూడా కలిసి డిస్కస్ చేశాక ఇలా చేస్తే బాగుంటుందా, ఎలా చేద్దామంటారు అనేది ఒక డిస్కషన్ చేసి మా వరకు కూడా తీసుకొచ్చి మరి ఇలా చేస్తున్నామని ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నామంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. మేడ్చల్ అనేది పల్లె గ్రామం. ఇంకా కూడా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని 2009-10లో అప్పుడు కిచ్చనగారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, దాన్ని నగర పంచాయతీ చేసిండు గ్రామ పంచాయతీని. అప్పుడే ప్రజలంతా నెత్తి కొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మున్సిపాల్ను జిహెచ్ఎంసీలో కలిపారు. మరి ఏదైతే జిహెచ్ఎంసీ చేసే ముందు అక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఏవైతే రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయో, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయో అవన్నీ మా మున్సిపాల్లో చేయండి. ఎట్లా అభివృద్ధి అవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఇంకేమన్నా ట్యాక్సీలు వసూలు చేసి ఇప్పుడు ఎవడో చిన్నగా ఉన్న గుడి చేసుకుని వారిని హైడ్రా వస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది, హైడ్రా మున్సిపాల్కి వస్తుంది. ఏమడని ఉంటే కూల కొట్టేస్తాడు, గరీబోని కడుపు కొడతారు, మళ్ళీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బడా నాయకులకు పెడతారు. అంతేగాని ఏం అభివృద్ధి కాదు. ఇప్పటికైనా అది విరమించుకోవాలి, మున్సిపాలిటీ ఉండాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన మేడ్చల్ జిల్లాను రేవంత్ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రోడ్లు కావాలన్నా, మంచినీళ్లు కావాలన్నా, డ్రైనేజీ పనులు కావాలన్నా జిహెచ్ఎంసీకి వెళ్లి చేసుకోవాలనుకుంటే ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను అదే అంశాన్ని ప్రస్తావించారని, విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఇక శివారు మున్సిపాలిటీలపై రేవంత్ ఎందుకు కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నాయి. అటు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయితే వాటికి సంబంధించినటువంటి ఉనికి చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనమవుతాయి. గతంలో మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన ప్రత్యేకంగా మాట్లాడారు. ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడతారని కూడా చెప్పారు. ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి సార్? ఇప్పుడు ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఎన్ని ప్రస్తుతం ఇక్కడ విలీనమయ్యాయి? ఇబ్బందులు అంటే మా దగ్గర మా మేడ్చల్లో 7 మున్సిపాలిటీలు ఉండే, 3 కార్పొరేషన్లు ఉండే, 61 గ్రామ పంచాయతీలు ఉండే, 5 ఎంపీటీసీలు, 5 ఎంపీపీలు. ఇంత బాగుండే 6,80,000 ఓటర్స్ ఉంటాయి. ఇంత బాగా నడిచేదాన్ని మంచిగా మా కేసీఆర్ గారు 10 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మంచిగా చేసి పర్ఫెక్ట్ పరిపాలన నడుస్తుంది. వాళ్ళకు వచ్చిన అభివృద్ధి కొత్తగా డెవలప్ అవుతున్నాయి. అన్ని కొత్త మున్సిపాలిటీలు చేసిండు. వాళ్ళకు 10 ఏళ్ళ కోసం అన్నీ కూడా చేస్తాను. రిజర్వేషన్ కూడా ఖరారు చేసినాక దాన్ని 5 ఏళ్ళకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం సత్యనాశ్ చేసి ఇడిచిపెట్టేసింది. మొత్తం ప్రజలంతా అల్లకొల్లోలం ఉన్నారు ఇప్పుడు అంతా. ఎందుకంటే మా గ్రామాలన్నీ కూడా 61 గ్రామాలు ఇంకా పెంకిటీళ్ళే ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ఇంకా డ్రైనేజ్ సరిగా లేదు, వాటర్ సరిగా లేదు, రోడ్లు సరిగా లేదు, ఏది సరిగా లేదు. దాన్ని జిహెచ్ఎంసీలో చేస్తే ఎంత అయితే చెప్పు. వాళ్ళు ఎంత బాధపడతారు పేద ప్రజలు, రైతులు, మామూలు కూలీలు, వీళ్ళంతా కూడా. జిహెచ్ఎంసీ అంటే ఏంది? దాంట్లో వచ్చేదేమో జిహెచ్ఎంసీలో కలిపితే ఇంకొక పీరియడ్ 5 ఏళ్ళు ఉంటే మంచిగా అందరు కూడా అభివృద్ధి అవుతుంటే, ఖాళీలన్నీ అభివృద్ధి అవుతూ కొత్త ఖాళీలు వస్తాయి. 2,000, 15,000, 20,000కి మంచిగా గజం దొరుకుతుంది. మిడిల్ క్లాస్కు మంచిగా విల్లాస్ కడుతున్నారు, మంచిగా డెవలప్ అవుతుంది. దాన్ని ఒకటేసారి జిహెచ్ఎంసీలో సడన్గా ఎవరికి చెప్పకుండా, అసెంబ్లీలో మా చర్చ పెట్టకుండా, ఎవరిని ప్రతిపక్షాలను పిలవకుండా మీదే ఏక తీర్మానం. అది ఏందో ఏమో డామినేషన్ లెక్క, ఒక రైట్, మేము ఏది చేస్తే అదే రైట్ అన్నట్టుగా ఎవరిని అడగకుండా. ఇది ప్రజా సామ్రాజ్యం. అందరిని అడగాలి, చెయ్యాలి, చెప్పాలి. నేను అసెంబ్లీలో చెప్పండి ఏది చెయ్యన్నాడు, కానీ ఇప్పుడు సడన్గా చేసేసారు వాళ్ళు క్యాబినెట్లో పెట్టి. ఇదంతా చాలా అన్యాయం. ఎందుకంటే అన్ని పెంకటీలు ఉన్నాయి, ఇక్కడ ట్యాక్సులు తక్కువ. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలు కలిపితే ఇక్కడ ట్యాక్సులు ఎక్కువ. నువ్వు కలిపేటప్పుడన్నా ముందన్నా అవన్నీ కూడా రోడ్లు జిహెచ్ఎంసీ మాదిరిగా, బంజారాయిలు, జూబిలీ మాదిరిగా మావి కూడా అన్ని కాలనీలు డెవలప్ చేసి, అన్ని మున్సిపాలిటీలు డెవలప్ చేసి కలిపితే కూడా వాళ్ళు కూడా ఖుషి అవుతారు కదా. ఇప్పుడు ఒక రోడ్ సరిగా లేదు, జవహర్ నగర్లో అయితే దరిద్రం. ఇప్పుడు నిన్న పోయినా వాసన వస్తుంది, కంపు కొడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వదిగా కొత్త గుట్ట తయారు చేసిరాడు, కొత్తది ఇంకోటి పెద్ద గుట్ట. ప్రజలంతా పెద్ద వ్యతిరేకం చేస్తున్నారు. సరిగా మేము చేసినాయి అప్పుడు అభివృద్ధి, కానీ 2 ఏళ్ల సంది రూపాయి పెట్టలే ఆడ. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. వాళ్ళకి ట్యాక్సులు ఏమైతే 100 రూపాయలు ట్యాక్సులు కట్టేది పరిస్థితి లేదు వాళ్ళకు. అసంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ ట్యాక్సులన్నీ ఇక్కడ వసూలు చేసి ఆడ బంజారాల్లో, జూబ్లీ హిల్స్లో రోడ్లు, ఫ్లైఓవర్లు కడతారు. లాభం ఈ పేద ప్రజలకు వచ్చేది ఏంది? పన్నుల భారం తప్ప, దాని భారం తప్ప ఇంకా వీళ్ళకి వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళకి అవగాహన లేదు, పరిపాలన మీద పట్టు లేదు. వాళ్ళు ఏది పడతాలు చేస్తున్నారు. వాళ్ళు రైట్ అనుకుంటున్నారు. రింగ్లో లోపల అన్నీ చేస్తే జల్దీ జిహెచ్ఎంసీ చేస్తే జల్దీ డెవలప్ అవుతుంది అనుకుంటారు. ఎట్లయితుంది? మనం ఖర్చు పెట్టి రోడ్లు వేసి, డ్రైనేజ్ వేసి, సిస్టమ్ డెవలప్ చేస్తే. ఇంకా మా దగ్గర గట్కేసర్ల ఊర్లో పడితే అన్ని పొలాలే ఉన్నాయి. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ అంతా. ఇప్పుడు జవహర్ నగర్ నుంచి ఒక సామాన్య వ్యక్తి జిహెచ్ఎంసీకి వెళ్ళాలంటే చాలా దూరం, కొంపల్లి నుంచి వెళ్ళాలన్నా చాలా దూరమే, మేడ్చల్ నుంచి వెళ్ళాలన్నా చాలా దూరం. ఆ పరిధిలో ఉన్నటువంటి మేయర్ వద్దకు కావచ్చు, అధికారుల వద్దకు వెళ్తే త్వరగా పనులు అవుతాయి. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గత 5 ఏళ్ల సంధి కూడా 6 ఏళ్ల సంధి మా తన మంచిగా నడుస్తుంది పరిపాలన. మంచి 17 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 3 పర్ఫెక్ట్గా ఎవరి పరిపాలన. ఇక్కడ మేయరు, ఎక్కడ కార్పొరేటర్లు, 220 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటే మా తన 3 మేయర్లు, 7 చైర్మన్లు, ఓ జిల్లా పరిషత్ చైర్మన్, ఓ గ్రంథాలయ చైర్మన్, ఓ మార్కెట్ చైర్మన్, ఇంతమంది ఉన్నారు. ఇంతమందితోటి పర్ఫెక్ట్గా ఎవరి వాళ్ళు సైనికుల మాదిరిగా ఎవరి కాలనీలో వాళ్ళు, ఎవరి రోడ్లు వాళ్ళు పర్ఫెక్ట్గా వేయించుకున్నారు. అన్నీ కూడా మాది అనుకుంటా పోటీ పడి చేసుకున్నారు. అసలు దాన్ని చిల్లం పల్లం చేసేసారు జిహెచ్ఎంసీలో కలిపి. ఇప్పుడు దేనికి లేదు, ఎవడు పోతాడు? జిహెచ్ఎంసీ అంటే ఏంది? యాడికి పోవాలి? 3 భాగాలు చేస్తావో, 4 భాగాలు చేస్తావు. కానీ ఎట్లా అభివృద్ధి ఎట్లయితుంది? ఫండ్స్ ఎక్కడి? ఈడనే వచ్చి ఇంకా బంజారాల దిక్కే పెడుతున్నారు అంతా. ఈడెవ్వడు ఇప్పటిదాకా పెట్టలే. కొన్ని ఫండ్లు 100 కోట్లు అన్నీ చేయి, రోడ్లు వేయి, డ్రైనేజ్ చేయి, అంతా చేసినాక అప్పుడు చేయి, తప్పలేదు. కానీ ఇప్పుడు అంతా ప్రజలలో గ్యారంటీగా వ్యతిరేకత వస్తుంది.
కంటోన్మెంట్ లాంటి ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచన ఉండేది. అక్కడ కూడా కంటోన్మెంట్లో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచినీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఒక రోడ్డు వేయాలన్నా సెంట్రల్ నుంచి పర్మిషన్లు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి జిహెచ్ఎంసీలో ఈ మున్సిపాలిటీలో విలీనం చేయడం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు కంటోన్మెంట్ కేంద్ర పాలితం కాబట్టి కలిపినా ప్రాబ్లం లేదు. ఆడ ఫండ్స్ ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళని ఇస్తే కొద్దిగా ఇదన్నా అవుతుంది. అది కలిపినా ప్రాబ్లం లేదు. కొన్ని రోడ్లు గిడ్లకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చారు, ఫ్లైఓవర్స్ అవి నడుస్తుంది, అది పర్వాలేదు. అట్లా ఇదే మాదిరిగా ఇది చేసినాక కూడా చేస్తే బాగుంటుంది. ఏం చేయండి, మంచి పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు మొత్తం 450 మంది మంచి పరిపాలన, మంచిగా కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటారు. వాళ్ళంతా బోసిపోయారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు 15, 16, 12 మంది కార్పొరేటర్లు అవుతారు మొత్తం నా నియోజకవర్గంలో. ఎట్లా అభివృద్ధి అవుతుంది? మంచిగా గల్లీకో లీడర్ తయారైన ఉండే మంచిగా చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం ఇది అయిపోయింది మొత్తం. కాబట్టి ఇది చాలా అన్యాయం. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం, అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. ఇది పర్ఫెక్ట్గా మళ్ళీ ఉద్యమం కూడా అవుతుంది. ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు దీని మీద. ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేసినందుకు ఎవరికి కూడా ఒప్పుకోరు. సార్, చివరికి ఒక ప్రశ్న సార్. లోకల్గా ఉన్నటువంటి లీడర్లను నిర్వీర్యం చేయడానికి, పెద్ద లీడర్లను కొట్టేందుకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొన్ని రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే వాళ్ళది కొనుక్కునేది. మొదటిసారి మనం 76-77 సంవత్సరాల సంది చూస్తున్నాం. 60-65 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. వాళ్ళ పనే అది. వాళ్ళకు ఇప్పుడు మొన్న గెలిచిర్రు జూబ్లీహిల్స్లో. వాళ్ళ బలంతో గెలవలే, ఆపుతోనే వాళ్ళు గెలిచిర్రు. పైసలతోటి, డామినేషన్ తోటి, పోలీస్ బలంతో, డామినేషన్ తోటి గెలిచారు. అంతేగాని రియల్గా పబ్లిక్ మాత్రం మాకు 75,000 ఓట్లు వేసారు టీఆర్ఎస్కు. అది పర్ఫెక్ట్ వేసారు. వాళ్ళు ఎక్కువ చేసి ఇది చేసి భయంతో చేసి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కానీ రియల్గా వాళ్ళు గెలుపు కాదు అది. ఇంకా ఒక్కటి గెలవంగానే వాళ్ళకి అయిపోలే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఈ 2 ఏళ్ల పరిపాలన వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది. వీళ్ళు మనకు మోసం చేసారు, మనం మోసపోయినాము, మనకు వీళ్ళకి ఓటేసినాం. మళ్ళీ మనకు కేసీఆరే కావాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మున్సిపాలిటీలన్నీ కూడా పూర్తిగా జిహెచ్ఎంసీలో విలీనమైతే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఉంటుంది. ట్యాక్సులు పెరగడం కాసేపటికి కొద్ది రోజుల నుంచి కూడా పూర్తిగా కొంత డెవలప్మెంట్ అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీలన్నీ కూడా విలీనం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా సమస్య వస్తే లోకల్గా ఉన్నటువంటి లీడర్లకు కావచ్చు, అటు మున్సిపాలిటీకి వెళ్ళి పనులు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ఈ విలీనం చేయడం పట్ల ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ అంశంపైన మాట్లాడతామంటూ కూడా మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఉనికిని కోల్పోతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా భూములపై కన్నేసిన రేవంత్ ఈ జిల్లాను పూర్తిగా మనుగడలు లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరుతో 1000 కోట్లు వెనకేసుకుంటున్న రేవంత్ పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడే కుట్రలు చేస్తున్నారంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మనతో పడుతున్నారు. మేడం నమస్తే. మేడం, ఏంటి ఈ కుట్రకు తెరలేపడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో కలుపుతున్నారని మీరు భావిస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఎందుకు కలుపుతున్నామనే ఆలోచన వాళ్ళకే లేదు. ఎలాంటి ప్రణాళిక ఉందనేది కూడా లేదు. కనీసం ప్రజల ముందన్న పెట్టాలి, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులుగా మమ్మల్ని అందరినీ పిలిచిన అభిప్రాయం అడగాలి, మేము ఇలా అనుకుంటున్నాం ఏం చేద్దామని అడగాలి. అది ఏదీ లేకుండా అర్జెంటుగా ఇమీడియట్గా కలిపేసింటే దాని వెనకాల ఏదో కుట్ర ఉందని మాత్రం స్పష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి ₹1 ఇవ్వలే. అయినా ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఆ మున్సిపాలిటీలోనే వాళ్ళకున్న నిధులతోనే ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి ఆ మున్సిపాలిటీస్. గతంలో కేసీఆర్ గారు మాతో ఒకసారి చెప్పారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాయి ఆ మున్సిపాలిటీస్, ఇంకో 10 ఏళ్ళు అట్లా పెట్టండి అవి బాగా పనిచేసుకోవడం. కానీ జిహెచ్ఎంసీలో ఏ ప్రణాళిక అయితే ఇంప్లిమెంట్ చేసినామో మున్సిపాలిటీస్లలో కూడా అదే ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయండి. ఉదాహరణకి చెరువులు బ్యూటిఫికేషన్ చేసినాం, అక్కడ కూడా చెరువులు బ్యూటిఫికేషన్ చేయండి. SNDP నాలాలు జిహెచ్ఎంసీలో కట్టున్నాం, అట్లాగే అక్కడ కూడా జిహెచ్ఎంసీ నాలాలు తీసుకోండి. మీరు అవి మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ పక్కకున్నాయని ఆలోచించకుండా మొత్తం కూడా అంతా కూడా జిహెచ్ఎంసీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అక్కడ కూడా చెయ్యండి. అక్కడ వాటర్ లేకపోతే ఇమీడియట్గా రిజర్వాయర్లు కట్టండి, లైన్లు వేసుకరండి. ఎన్ని డబ్బులు కావాలంటే 1200 కోట్లు కావాలని అడిగాం మేము అప్పుడు రంగారెడ్డి జిల్లా మెడ్చల్కి. ఇమీడియట్గా ఇచ్చేసారు.
ముందు పైప్ లైన్లు వేసుకురండి, రిజర్వాయర్లు కట్టండి, అక్కడ ఇబ్బంది ఉండొద్దు. తర్వాత ఎస్టీపీలు కట్టండి. ఎస్టీపీలు ఇప్పుడు మనం మూసీకి కడుతున్నాం కదా, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఇక్కడ 31 ఎట్లా కట్టినామో ఈవెన్ అక్కడ కూడా ఎస్టీపీలు కట్టండి అని 2021లోనే ప్రణాళికలు ఏర్పాటు చేశారు. ప్రతి చెరువు దగ్గర చెరువులకి మురికి నీళ్ళు పోకుండా. ఇప్పుడు 31 ఎస్టీపీలు ఇప్పుడు శాంక్షన్ వచ్చినాయంటే అప్పుడున్న ప్రణాళికనే. అప్పుడే మేము 22 వరకే ప్రణాళిక చేసి ఒక్కొక్క మున్సిపాలిటీకి, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 4 ఎస్టీపీలు వచ్చినాయి, 151 కోట్లు. అప్పుడే ప్రణాళిక చేసి అప్పుడే పెట్టున్నాం. అదొక సిస్టమేటిక్ డెవలప్మెంట్. ప్రతి దగ్గర ఒక గ్రౌండ్ ఉండాలి, ప్రతి కార్పొరేషన్లో పెద్ద ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయండి, ఇట్లా రకరకాల డైరెక్షన్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఏమంటారు, స్తంభంకి లైట్ పోతే కూడా వేసే డైరెక్షన్ లేదు, కనీసం చెత్త పడుతుందంటే చూసే డైరెక్షన్ లేదు. 100 రోజుల ప్రణాళిక అన్నారు, ఏం ప్రణాళిక ఇచ్చారో వాళ్ళకే తెలియదు. అట్లాంటి డైరెక్షన్ లేకుండా పాలన నడిపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు కలపాల్సి వచ్చింది? కలపకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది, కలిపితే ఏం లాభం జరుగుతుంది? మాకు నష్టం జరుగుతుంది అంటున్నా, కలిపితే కలపొద్దు అంటున్నా. మాకు ఆర్థికంగా మా కార్పొరేషన్స్ అన్ని పటిష్టంగా ఉన్నాయి. నిజంగా ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేయాలంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా హెచ్ఎండిఏకేలో అక్కడ నుండి ఇక్కడ నిధులు ఇచ్చాం. అట్లా ఇవ్వండి, హెల్ప్ చేయండి నిజంగానే డెవలప్మెంట్ కావాలండి. కానీ ఈరోజు బాగా ఆర్థికంగా బాగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో వేస్తున్నారంటే నష్టం ఎవరికి? ఆ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న ప్రజలకే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న నిధులను అక్కడనే ఖర్చు పెడతాం. రేపొద్దున ఏమైతుంది, మొత్తం డబ్బులు వచ్చి జిహెచ్ఎంసీలో పడతాయి. ఎలా అవుతుంది అంటే దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర. ఒకటి ఏంటంటే రాజకీయంగా ఇక్కడున్న కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్ల కౌన్సిలర్లు చాలా యాక్టివ్గా ఉంటారు, ఒక రకంగా వాళ్ళని రాజకీయ నిరుద్యోగులు చేయడం. రెండవది ఇక్కడున్న జిహెచ్ఎంసీలో మన రంగారెడ్డి, హైదరాబాద్లో మెడిచల్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ 27 ఏవైతే చెప్తున్నారో సంగారెడ్డి కావచ్చు, మంచిగా ఆర్థికంగా కూడా కొంత బాగా ఉన్నాయి. మూడవది ఇక్కడ బాగా ల్యాండ్ బ్యాంక్ అంటే రెవెన్యూ రిసిట్స్ బాగా వస్తాయి అన్నట్టు. ఇవన్నీ తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో కలిపి పెద్ద ఎత్తున లోన్ తెచ్చుకోవాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది మంచిది కాదు. ఒక ప్రణాళిక లేకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, లేకపోతే అఖిలపక్షాన్ని కావచ్చు, ఎవరితో కూడా సంప్రదింపులు జరపకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా 2 సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి మిగతా మున్సిపాలిటీలో ఏ విధంగా చేస్తారు? రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో తాను కూడా చేసేటువంటి పెద్ద కుట్ర కుంభకోణంగా దీంట్లో భావిస్తూ ఉన్నారా మేడం? అందుకే నేను మీకు ముందే చెప్పినాను, ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. గతంలో కేసీఆర్ గారు మాకు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. అందుకే జిహెచ్ఎంసీలో ఏం డెవలప్మెంట్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పక్కన ఉన్న కార్పొరేషన్స్ కూడా అట్లాగే డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ మీకు ఐడియా ఉంది, కేటీఆర్ గారు సేమ్ కార్పొరేషన్లో కూడా అవే చేసాం మేము, అవే ఏర్పాటు చేసాం. ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్కి లింక్ ఉండాలి, పెద్ద రోడ్స్ ఉండాలి, రకరకాల డెవలప్మెంట్ చేస్తున్నాం మేము. మరి ఈ 2 సంవత్సరాలలో ఫస్ట్ చెప్పాను, ఒక బల్బు తేనికి చేత కాలేదు, చెత్త దీనికి చేత కాలేదు. 100 రోజుల ప్రణాళిక నామకే వస్తే చెప్పారు, కానీ ఇది చెయ్యండి అని ఒక డైరెక్షన్ లేదు. తీరా చూస్తే ఎవరంటే ముఖ్యమంత్రి గారే, మున్సిపల్ శాఖ మంత్రి గారు. డైరెక్షన్ లేకుండా నడిచింది ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఏం ఆశించి ఇందులో కలుపుతున్నారు? కలపడం వల్ల లాభం ఏంటి? దీని వెనకాలంతా రాజకీయ కుట్ర, ఇంకో రకంగా కుట్ర కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఉనికిని కోల్పెట్టేట్టు ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెప్పినంటే మొన్న ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోయి ఢిల్లీకి నోయిడా లాగా హైదరాబాద్కి కొడంగల్లో అవుతుందని చెప్పారు. అంటే ఇదంతా తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపేయాలనే ఆలోచన, అంటే రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కలిపేయాలనే ఆలోచనతో చేస్తుండనేది అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లా ఉనికిని కోల్పోయేటట్లు చేయడానికి కంకణం కట్టుకునే ముఖ్యమంత్రి గారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇందులో రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. పూర్తి జడ్జి చేసిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల అప్పు తీసుకునేందుకు కావచ్చు, లేదంటే ల్యాండ్ కబ్జాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు. ఖచ్చితంగా రాజకీయంగా కూడా రంగారెడ్డి ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. ఏమైనా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలలో విలీనం చేయాలన్న నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతికి భారంగా మారునుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా జీడీపీ కలిగిన రంగారెడ్డి జిల్లాను జిహెచ్ఎంసీలో కలపొద్దని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కార్ ఫోర్ట్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తూ అతలాకుతలం చేస్తుందని మండిపడుతున్నారు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.